హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, తర్వాత అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఉంటూ ఉంటారు. తర్వాత అంటే ప్రతి మనిషికి ఒక జర్నీ ఉంటుంది ఫ్యామిలీ అనేది. బట్ ఆ ఫ్యామిలీని పోషించాలి అంటే మన దగ్గర రూపాయి ఉండాలి. ఆ రూపాయి వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అంత హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇలాంటి పాసిబిలిటీ మ్యూచువల్ ఫండ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక పర్సన్కి ఈ ఫ్యామిలీతో ఉండే జర్నీ ఏ విధంగా ఉందో, ప్రతి లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది కూడా ఉండాలి కంపల్సరీగా. ఆ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఏ విధంగా ఉండాలనేది మీరు ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేశారని తెలుస్తూ ఉంది. దాని గురించి చెప్తారు క్లియర్గా? విరాజ్ గారు, ఇవాళ దీని గురించి మాట్లాడదాం సార్. ఒకసారి ఇది వెరీ సింపుల్, ఒక స్టోరీ కింద మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెన్స్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఒక స్టోరీ సరదాగా ఎప్పుడు సీరియస్గా మాట్లాడుకుంటాం కదా, సో సరదాగా స్టోరీ మాట్లాడుకుంటాం. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు కదా. ఒక ఫ్యామిలీ అనుకుందాము, చిన్న ఫ్యామిలీ, ఒక కార్లో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ ట్రిప్ అంటే కొంచెం హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి వయా సో మెనీ ప్లేసెస్. సో 1-2 వీక్స్ ప్లాన్ అనుకోండి. సో జర్నీ వాళ్ళు సెల్ఫ్ డ్రైవర్, ఆయన ఎవరైతే ఉంటారో ఆయన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ, వైఫ్కి డ్రైవింగ్ రాదు, పిల్లలకి డ్రైవింగ్ రాదు, చిన్నపిల్లలు. సో ఆయన ఒక్కరే ట్రావెల్ చేస్తూ ఉండాలి ఆల్ ద వే. సో ఏం చేస్తారంటే, ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తూ ఉంటారు, బ్రేక్లు ఇస్తుంటారు. సో ఈ జర్నీలో స్మూత్ జర్నీ అయితే ఆల్ గుడ్, 2 వీక్స్ వెళ్తున్నాం. ఒకవేళ జర్నీలో పాటు హర్డిల్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, కార్ బ్రేక్ డౌన్ అయిపోతే ఆయనకి తెలిసి ఉండాలి అసలు ఏంటి మినిమం, కనీసం ఎక్కడైనా ఆగిపోతే, ఎక్కడైతే మనకి ఫెసిలిటీస్ ఉండవో ఏం చేయాలనేది తెలియాలి, రైట్? సో ఒకవేళ ఆయనకు తెలియకపోతే అది అటెండ్ అవ్వలేరు, చేయలేరు. సో మళ్ళీ ఎవరికో ఫోన్ చేయాలి, ఎక్కడి నుంచో రావాలి, వాళ్ళు వస్తారో లేదో తెలియదు. మనం అన్ని కొత్త ప్రదేశాలు, అంటే కొత్త ఎన్విరాన్మెంట్. సో అదే మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ని డ్రైవర్ పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు 2 వీక్స్ మీరే జర్నీ చేయాలి, అంటే మీరే నడపాలి. సో టైర్డ్నెస్ కూడా చాలా ఉంటుంది. అంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఉంటే ఎప్పుడు బెటర్. సో ఇప్పుడు మనం ఒక డ్రైవర్ని తీసుకున్నాం అనుకున్నాం సార్. డ్రైవరు పైన ఆయన కూడా నడపాలి, ఈయన కూడా నడపాలి. డ్రైవర్ అనేది ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఏం చూస్తామంటే, మనం ఆ ఏరియాస్ అంతా బాగా తెలుసా తెలీదా, ఈ మినిమం మెయింటెనెన్స్ చేయగలరా లేదా అన్నీ చూసుకుని తీసుకుని వెళ్తాం ఇంత లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు, కరెక్ట్? సో అక్కడ ఆ డ్రైవరు మనం మ్యూచువల్ ఫండ్స్లో కంపేర్ చేసుకుంటే, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హూ ఈజ్ డ్రైవింగ్ యూ టు వేరియస్ లొకేషన్స్ ఆన్ ఎ వెకేషన్, రైట్? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ డ్రైవరు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, వీళ్ళంతా ఇన్వెస్టర్స్, డబ్బులు పెట్టారు కదా, మరి పెట్రోల్ కానీ వెళ్తున్నారు. సో అలా జర్నీ ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడు డ్రైవర్ ఉన్నారు, ఆయన ఉన్నారు, మీరు వెళ్తున్నట్టు కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేయలేపారు, మనం ఇందాక ముందు మాట్లాడుకున్నప్పుడు. బట్ హీఈస్ ప్రొఫెషనల్ ఎనఫ్, చిన్న ఏదైనా ఉన్నా సొంతంగా చేసుకోగలడు, లేకపోతే ఏ దగ్గరలో ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెలుస్తుంటుంది, చేయించుకోగలుగుతారు. సో ఎంఎఫ్డి కూడా ఎప్పుడైతే మీ జర్నీలో, ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ ఉండేటప్పుడు, మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు ఏం చేయాలి అనేది డ్రైవర్ కెన్ డూ. డ్రైవర్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది మిమ్మల్ని గైడ్ చేయగలరు కరెక్ట్గా. సో దట్ మీ టైం వేస్ట్ అవ్వదు, మీ ఫ్యామిలీ రిస్క్లో ఉండదు. దేంట్లో? డ్రైవ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్లో, రెండిట్లో. సో ఇదొక ఆప్షన్, ఇదొక హర్డిల్ అనుకోండి. ఇలా కాకుండా సార్, ఇంకో హర్డిల్, ఫ్లడ్డింగ్ వచ్చింది, ఓవర్ఫ్లో అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చాలా బళ్ళు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళు కార్లో వెళ్తుంటారు, మిగతా వాళ్ళు కూడా క్రాస్ చేస్తున్నారు, బట్ రిస్క్ ఉంది అక్కడ. ఆ రిస్క్ తీసుకోవాలా లేదా అనేది ద బెస్ట్ జడ్జ్ ఎవరు? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, డ్రైవర్.
వీళ్ళు అంత కొత్త కాబట్టి వీళ్ళు డిసైడ్ చేయలేరు. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇదే విధంగా ఎప్పుడైతే మనం ఏదైనా చేంజెస్ ఉన్నా, ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, లేకపోతే రిసెషన్ ఉన్నా, ఇంపార్టెంట్ డిసిషన్స్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. మనం చేయలేము అది, ఎందుకంటే మనకి అప్డేట్స్ ఉండవు. అంటే రేపు ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ ఉంది, ఎంతవరకు వస్తుందో తెలియదు. అది ఎంతవరకు ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయాలనుకున్నాడు, వాటర్ ఫ్లోయింగ్ అవుతుంటే అది క్రాస్ చేయాలంటే ఎంతవరకు ఉంటుంది ఏంటనేది తెలియదు. అదే ఆ డ్రైవర్ ఉన్నారనుకోండి, రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాడు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, మేబీ ఇన్ని అవర్స్లో తగ్గిపోవచ్చు, లేకపోతే ఇవాళ తగ్గదు. దాన్ని బట్టి ఏం చేయాలనేది తెలుస్తుంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ జర్నీలో కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే ప్రతి సినారియోస్కి మీకు ఒక సొల్యూషన్ అనేది జరుగుతుంటుంది. సో ఇలాగా ఎవరైతే ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకుంటున్నారో సార్ మ్యూచువల్ ఫండ్స్లో, ఇలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని తీసుకుంటే మీ ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో, ఎలాగైతే మీరు వెకేషన్స్ జర్నీ చేస్తూ వెళ్తుంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తుంటారు, మీరు హోటల్ బుక్ చేసుకోలేదు, మీరు హోటల్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి బుక్ చేయాలంటే మీకు తెలియాలి ఫస్ట్. అంటే ఇక్కడేంటి సెలక్షన్ ఆఫ్ ప్లాన్, సెలక్షన్ ఆఫ్ ప్లేస్ తెలియాలి. అవును. రిస్క్ గురించి మాట్లాడుకున్నాం, ప్లాన్ తెలియాలి, ఎక్కడ పెట్టాలో తెలియాలి. దానికి మనకి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కువ తక్కువ అంటే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది, అంటే మనకు మిగులుతుందా లేదా డబ్బులు, ట్యాక్స్ సేవింగ్. సో ఈ ప్రతి సినారియోస్లో ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది మీతో పాటు జర్నీ చేస్తేనే మీకు ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక సమయం చొప్పున, ఒక సమయం ఇంత సమయం ఉందని చెప్పి ఎస్ఐపి స్టార్ట్ చేసినా, లంసమ్ చేసుకున్నా, మీ జర్నీలో ఈ డ్రైవర్ అనేది ఉంటే మీకు మీ గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు సార్. చిన్న స్టోరీ సార్, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చాలా ఎంత ఇంపార్టెన్స్ మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో అని. సో అంతే సార్. వండర్ఫుల్ సార్. అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా ముందుకు తీసుకొచ్చారు సార్. తప్పకుండా చాలా మందికి అవేర్నెస్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.